బ్యాక్ గైస్. ఈరోజు మనము హ్యాకింగ్ ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ సైట్స్ చూద్దాం. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను అనమాట. హ్యాకింగ్ సైట్స్ ఈ వీడియోలో చెప్పేటి కాకుండా ఇంకా ఎక్స్ట్రా సైట్స్ కూడా పెట్టాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఓవర్ ది వైర్ అనమాట. ఈ ఓవర్ ది వైర్ వెబ్సైట్లో మనము బ్యాండిట్ అనే ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. ఆ ఛాలెంజెస్ వీటన్నిటిని సాల్వ్ చేయొచ్చు. మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారంటే ఈ వెబ్సైట్ అయితే మీకు బెస్ట్. లైనక్స్ కమెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎల్ఎస్ క్యాట్ నుంచి ప్రతి ఒక్క ఛాలెంజ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. బిగినర్ అయితే చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది మిగతా వాటితో పోలిస్తే, మిగతా వెబ్సైట్స్తో. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాండిట్ ఛాలెంజెస్ ఉంటాయి. లెవెల్ లెవెల్ 0 సాల్వ్ చేస్తే లెవెల్ 1 ఓపెన్ అవుతుంది. లెవెల్ 1 సాల్వ్ చేస్తే లెవెల్ 2. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. లెవెల్ 3 సాల్వ్ చేస్తే దానికి లెవెల్ 4లో వర్క్ చేయడం ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి PoreSeeker.net అనమాట. ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఆ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఈ ఈ టెక్నిక్స్ అన్ని మనము దీనిలో ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇది ఎందుకంటే బర్ప్ సూట్ అంటే బగ్ బౌంటీ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం క్రియేట్ చేశారు. నీట్గా అటాక్స్ పర్ఫామ్ చేయడానికి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ల్యాబ్స్ అయితే వచ్చినాయి. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ల్యాబ్స్ అనమాట ఇవన్నీ. అలాగే ఇంకాస్త కిందకి పోతే క్రాస్ స్క్రిప్టింగ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట. ఒక ల్యాబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ శాంపిల్ కోసం. ఓకే, ఇక్కడ మనము ఓపెన్ చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ల్యాబ్, దాని కింద ల్యాబ్ సొల్యూషన్. ఆ ల్యాబ్ని స్టార్ట్ చేసి మనము దాని మీద అటాక్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. మనకి ఏదైనా డౌట్ వస్తే ఇంకా మనకు అసలు రాకపోతే దాని కిందనే సొల్యూషన్ ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నీట్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో. నెక్స్ట్ వెబ్సైట్ హ్యాక్ ది బాక్స్ అనమాట. ఈ హ్యాక్ ది బాక్స్లో మనము నేర్చుకోవచ్చు, ప్లస్ అటాక్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇది కాస్త మీడియం లెవెల్, నాట్ బిగినర్ లెవెల్. కాస్త అంటే పూర్తి ఐడియా ఉండాలన్నమాట. మిషన్స్ వీటి మీద ఎక్కడ వల్నరబిలిటీస్ ఉంటాయి, ఏ పోర్ట్స్ ఓపెన్స్ ఉంటాయి, ఇలా కొద్దిగా ఎన్మ్యాప్ అన్ని టూల్స్ అయితే ఐడియా ఉండాలి. ఇట్లా అకాడమీ ఉంటుంది, ప్లస్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మిషన్స్ కూడా ఉంటాయి, డైలీ యాక్టివిటీస్, మంత్లీ టోర్నమెంట్స్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. దీంట్లో అప్పుడప్పుడు ర్యాంకింగ్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనము మిషన్స్ చేసే దాన్ని బట్టి మన ర్యాంక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఏ మిషన్స్ ఛాలెంజెస్, ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ అంటే ఒక టీం ఇచ్చేసి సాల్వ్ చేయడం అనమాట. వాళ్ళు కొన్ని టాస్క్స్ ఇస్తారు, ఆ టాస్క్స్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఛాలెంజెస్ వచ్చేసి సిటిఎఫ్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట, సబ్మిషన్స్. నెక్స్ట్ ఈ ట్రై హ్యాక్ మీ అనేది నేనైతే బిగినర్ లెవెల్కి అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇది కూడా ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి, మంచి గైడెన్స్ బిగినర్ లెవెల్కి అయితే. హ్యాకింగ్ కెరియర్లో ఇప్పుడిప్పుడే వచ్చిన అతనికి దీంట్లో లర్నింగ్ నేర్చుకోవచ్చు, ప్లస్ కాంపిటీషన్స్ టాస్క్స్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ల్యాబ్స్ని వీటన్నిటిని నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక మాడ్యూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ మాడ్యూల్స్ని ఫాలో అవుతూ మనము ల్యాబ్స్ని కంప్లీట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ప్రతి టూల్ గురించి ఒక మాడ్యూల్ అనేది ఓపెన్ చేస్తారనమాట ఆ వెబ్సైట్లో. రూట్ మీ అనేది కూడా సేమ్ సిటిఎఫ్ సబ్మిషన్కి అనమాట. మనకి క్రాకింగ్ ఇట్లాంటి కొన్ని టాస్క్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని డీకోడింగ్ సెషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. దీంట్లోకి పోయి దీంట్లో సబ్మిట్ చేయొచ్చు అనమాట. సిటిఎఫ్స్ని మనం కనిపెట్టి ఆ ఎన్క్రిప్ట్ అయి ఉన్న మెసేజ్ని డీకోడ్ చేయడము, హ్యాష్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి మెటాస్ప్లాయిటబుల్. ఇది ఒక మిషన్ అనమాట, ఇదేం వెబ్సైట్ కాదు. ఈ మిషన్ మనము వర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ ఒక మిషన్ అంతే, మనం అటాక్స్ అన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. డెమో వెబ్సైట్స్ మీద పర్ఫామ్ చేస్తాం, డెమో సర్వర్ మీద అవన్నీ దీని మీద పర్ఫామ్ చేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తాను. దీన్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్, అండ్ యూజర్ నేమ్ కూడా ఎంఎస్ఎఫ్ అడ్మిన్.